సిటీ న్యూస్ కి స్వాగతం. డైనమిక్ పర్సన్ పోలీస్ ఆఫీసర్ సిపి గారిని మీ యొక్క కరతాల ధ్వనుల మధ్యలో వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ మీ యొక్క చప్పట్లు ఎవ్రీబడీ గివ్ ఎ బిగ్ క్లాప్. మన యొక్క డైనమిక్ డెడికేటెడ్ సిపి గారు అంబర్ కిషోర్ చిన్న చప్పట్లతో కిక్కు కోసం డ్రగ్స్ ఒక గడిగా చెప్పండి. కిక్కు కోసం డ్రగ్స్ చివరికి శూన్యమే మిగులుతుంది. కిక్కు కోసం రహిత జీవనశైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం. రియల్ గా అవేర్నెస్ ప్రపంచంలో ఇప్పుడు నార్కోటిక్స్ సిఐ రవీందర్ గారు నాతో ఉన్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ మన సైదుల్ గారు మన తన ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళారు కాబట్టి రవీందర్ గారు నాకు రిప్రజెంట్ చేస్తున్నారు. కమిషనర్ గారికి, సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళతో సహా వచ్చిన ఈరోజు అందరు స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్. చాలా సంతోషం మీ అందరికీ ఈ మార్నింగ్ టైంలో చూసిన. ఒకప్పుడు మొబైల్ టీవీ లేకున్నా అందరు స్టూడెంట్స్ మార్నింగ్ టైంలో రోడ్ మీద ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు లేట్గా పడుకుంటే లేట్గా అంటే లేస్తారు. బట్ ఐఎమ్ హ్యాపీ టు సీ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్రౌడ్, కలెక్టివ్ క్రౌడ్ ఉంది. మనకు ఎన్సీసీ స్టూడెంట్స్ ఉన్నారు, కొంత యూత్ ఉన్నారు. అండ్ ఐఎమ్ మోర్ హ్యాపీ టు సీ లాట్ ఆఫ్ గర్ల్స్. సో cheer for them and cheer for madam. Acha, medical college, good. So I am busy, but I feel you are even busier, and madam will certify being a doctor herself. So you all understand difference between drugs and narcotics. నేను ఇక్కడ డిస్కషన్ లో డ్రగ్స్ పేరు వింటే సడన్ గా నా మైండ్ లో వచ్చింది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ us. We understand this in the form of drugs. It is narcotics, nothing else but narcotics. I believe doctors are clear about the difference. Clear or not? డ్రగ్స్ ఈజ్ బెనిఫిషియల్ టు అస్. అది మాకు లాభం గురించి ఉంది. మాకు ఒకవేళ ఎవరికి ఆరోగ్యం మంచి లేకుండా ఉంటే వాళ్ళకి ఆరోగ్యం మంచి చేసుకోవడానికి డ్రగ్స్ ఉంది. బట్ నార్కోటిక్స్ ఈజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్పాయిల్ యూ మెంటలీ, ఫిజికలీ, ఇమోషనలీ. ఎందుకు? డ్రగ్స్ కి మీకు అలవాటు ఉండదు. ద ప్రాబ్లమ్ ఈజ్ హ్యాబిచుయేటెడ్. డ్రగ్స్ కి మీకు అలవాటు ఉండదు. But the narcotics will spoil you because they will make dependent. They will make you dependent, and that is the problem. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, యు ఆర్ ద రిప్రజెంటేటివ్. మీరు ఇక్కడ సింపుల్ యూత్ లేదు. ఇక్కడ ఉన్న యూత్, యు ఆర్ ది రోల్ మోడల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఇన్ నారాయణ అండ్ చైతన్య. మీ కింద ఉన్న మీ ఊరు, ఏ ఊరు నుంచి మీరు వచ్చారు, మీకు చూసి 20 మంది 30 మంది మేము కూడా వాళ్ళు అలాగా ఉండాలి. ఆ విధంగా మీకు చూసి వాళ్ళు మూవ్ చేస్తారు, వాళ్ళు ముందుకు వస్తారు. సో యూ బీయింగ్ ద రోల్ మోడల్, రెస్పాన్సిబిలిటీ ఈజ్ మచ్ హైయర్. సిమిలర్గా మనకు జర్నలిస్ట్ బంధువులు అందరూ ఒక విషయం రాస్తే 1,00,000 వరకు మనిషి చదువుతున్నారు. వాళ్ళు చదివితే కనీసం 50% మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ హై ఇంపాక్ట్ క్రౌడ్, అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దేర్ ఈస్ నో మచ్ డిబేట్ రిగార్డింగ్ ది డ్రగ్స్. ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. It's dangerous for individual, it's dangerous for society, it's dangerous for country. It must be stopped, and we are the
సపోర్టింగ్ ఇట్ అండ్ ఐ అప్రిసియేట్. మళ్ళీ ఈరోజు నేను జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, మెంబర్స్కి, అందరికీ ఇక్కడికి మార్నింగ్ రావడానికి అండ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్